హాయ్ హలో నమస్తే మా అత్తమ్మాట స్వాగతం అండి. ఈరోజు హెయిర్ ఫాల్కి సంబంధించిన టిప్ చూపిస్తానండి. ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ సమస్య వచ్చింది కదండి. అంతా పొల్యూషను, దానికి తగ్గట్టు టెన్షను, జాబులు, ఈ బిజినెస్ వాళ్ళకేమో అన్ని టెన్షన్ వలన హెయిర్ ఫాల్స్ బాగా ఉంటుంది. దాని గురించి రోజ్మేరీ లీవ్స్ వాడుతున్నారండి మా పిల్లలందరూ, మా కోడళ్ళు, అబ్బాయిలు అందరూ కూడాను. అందరికీ కూడా హెయిర్ గ్రోత్ బాగా ఉంది, బాగా వస్తుంది చుట్టూ. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రోజ్మేరీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. రెండు గ్లాసుల వాటర్లో 2 స్పూన్లు రోజ్మేరీ లీవ్స్ వేసుకుని బాగా మరిగించాలండి. అవి ఒక గ్లాస్ వాటర్ కింద అవ్వాలి. అప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకుని, చల్లారాక స్ప్రే బాటిల్ వేసుకుని బాగా కుదుళ్ళకి అంటీలాగా స్ప్రే చేసుకోవాలి. అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు మా బాబు. ఇది తయారు చేస్తున్నానండి. ఇలా ఉంటాయి. వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు రోజ్మేరీ లీవ్స్ 2 స్పూన్లు వేసుకోవాలి. బాగా 2 గ్లాసుల వాటర్ 1 గ్లాస్ అయ్యేలాగా బాగా మరిగించాలండి. స్లోగా 15 నిమిషాల్లో కానీ 20 నిమిషాల్లో ఇలా బాగా మరగనివ్వాలండి. 2 గ్లాసులు 1 గ్లాస్ అయిపోవాలి వాటర్. తర్వాత ఇది ఓ బాటిల్లో వేసుకుని రోజు కుదుళ్ళకి బాగా అంటేలాగా స్ప్రే చేసుకోవాలి. ఇది మళ్ళీ ఆయిల్లో కూడా వేసి మరిగించుకోవచ్చు. ఆయిల్ కూడా అలా మరిగితే ఇది 15 నిమిషాలు మరిగించిన తర్వాత వడకట్టుకోవాలండి. వడకట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది స్ప్రే బాటిల్ వేసుకుని కుదుళ్ళకి బాగా పట్టేలాగా స్ప్రే చేసుకుంటామేనండి. ఇది మళ్ళీ కొబ్బరి నూనెలో కూడా మరగపెట్టుకుని రాసుకోవచ్చు. మామూలుగా ఆయిల్ రాసుకున్నట్టుగా రాసుకోవచ్చు. ఇది బాగా యూజ్ అవుతుందండి. మా పిల్లలకు మాత్రం బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రే చేసుకోవాలండి. అలా 3 రోజులు 4 రోజులు అలాగా స్ప్రే చేసుకున్న తర్వాత తలస్నానం చేయాలండి. మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ 3 రోజులు మళ్ళీ అలాగా కంటిన్యూగా అలా వాడితే అలా 3 నెలలు 4 నెలలు వస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. జుట్టు కూడాను బాగుంటుంది. 2 గ్లాసులు వాటర్ వేసి మరగనిస్తే ఇలా 1 గ్లాస్ అయిందండి. ఈ గ్లాస్లో 2 గ్లాసులు వేసాను వాటరు. గ్లాసు కూడా అవ్వలేదు, ఇంకా మరిగింది. 1 గ్లాస్ వాటర్ ఇలాగ మరిగించుకోవాలండి. ఇప్పుడు ఏమైనా ఇలా పెట్టుకుని స్ప్రే కుదుళ్ళకి బాగా అంటే ఇలాగా స్ప్రే చేసుకుంటానండి. ఇది